నమస్తే అండి, వెల్కమ్ టు పొలిటికల్ కీ న్యూస్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని కోయిర్ మండలంలోని కోయిర్ విలేజ్లో ఉన్నాము. అన్నగారు నూజివీడు సీడ్ను పండిస్తున్నారు, కొత్త రకం సీడ్ను. మొక్కజొన్న ఎలా పండిస్తున్నారు, అందులోని మెలకువలను తెలుసుకుందాం అన్న కడిగి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ మక్క పంట మీరు ఎలా ఇస్తున్నారని ఒకసారి మాకు మొత్తం వివరించే ప్రయత్నం చేస్తారన్న. ఇది వచ్చేసి న్యూజివీడు కంపెనీ వాళ్ళదన్న. ఇది ఓకే అన్న. న్యూజివీడు కంపెనీ వాళ్ళది. వాళ్ళే మెయింటెనెన్స్ అప్పుడప్పుడు వీక్లీ 1 టైం వస్తుంటారు హెడ్ ఆఫీస్ నుంచి. మనకు విత్తనాలు ఇచ్చి నుంచి కట్ చేసే వరకు వాళ్ళు వస్తుంటారు. ఓకే అన్న. మనకు వచ్చేసి 3000 క్వింటల్. ఇది మంచిగా వర్కౌట్ ఉంది. అయితే ఇది వచ్చేసి బోధే మన మినీ ఫ్లవర్ బోధే ఇస్తాం అన్నట్టు. ఫీట్నర ఆ మొక్కకి ఈ మొక్కకి ఫీట్నర వస్తుంది. విత్తనాలు ఫ్రీ, వాళ్ళే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. మనం ఓన్లీ ఇరిసి ఇవ్వాలి. ఇది అంటే కంకి ఉంటుందా, ఈ కంకి తీసేసి లోపల బోరు కంకితో తీసేయాలి. ఇది ఆకు తీసి ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వాలి. 3000 క్వింటల్ ఉంది. మనం ఓన్లీ ఫర్టిలైజర్ స్ప్రే మనది. ఈ సంచులు ట్రాన్స్పోర్ట్ వాళ్ళది 10 to 15 days ఇస్తారు. వాళ్ళు ఎకరాకి 4 టన్నులు చెప్తున్నారు. కాకపోతే మనకు 3 టన్నులు నేను తీసిన. 3 టన్నులు అయితే యావరేజ్ గా తీయొచ్చు. మనం ఎప్పుడు వేసే మొక్క కన్నా దీనికి తేడా ఏందన్న? మరి దీనికి మనకు అమౌంట్ కూడా ఎక్కువ. ఇప్పుడు బయట మొక్కలతో న్యూజివీడు వాళ్ళది అంటే ఇంకో ఉంది, విన్నర్ వాళ్ళది ఉంది, పైనర్ వాళ్ళది ఉంది. అది ఇప్పుడు మార్కెట్ లో 2200-2300 ఉంది. ఇది 3000 ఫిక్స్ రేటు. దానికి మళ్ళీ లేబర్ చార్జెస్ ఎక్కువ. మళ్ళీ ఇంకోటి దానికి కత్తెర పురుగు ఒకటి తింటది. దీనికి ఇప్పటివరకు మందు కొట్టాలి. ఒకసారి మందు కొట్టలేదు. దీనికి స్ప్రే మందులు కొట్టాలి. అంతే. వాళ్ళు ఏమన్నారు అంటే పురుగు పడితే మేము తెచ్చిస్తాం మందులు అన్నారు. వాళ్ళు వచ్చి తిరిగారు, పురుగు తినలేదు, తీసుకురాలి. అంటే మందులు తెచ్చిస్తామన్నారు కదా, వాళ్ళు మందులు తెచ్చిస్తారు. వాళ్ళు మన అమౌంట్ కట్ చేసుకుంటారు. వాళ్ళు బిల్లు పెడతారు మనకి, వచ్చినప్పుడు బిల్లు ఇస్తారు. కాకపోతే మన అమౌంట్ అప్పుడు కట్ చేసుకుంటారు. ఇక లేదు మేము తెచ్చుకుంటాము అంటే మీరు తెచ్చేసుకుని ప్రాబ్లం లేదంటారు. ఎరువులు ఏవైనా సరే అవి మాత్రం ఫ్రీ లేదు. ఓన్లీ ట్రాన్స్పోర్ట్, విత్తనాలు ఫ్రీ. విత్తనాలు ఎన్ని ఉన్నా ఫ్రీ. మళ్ళీ వాళ్ళు లేబర్స్ వచ్చేస్తారు. మేల్ ది ఫీమేల్ ది అట్లా కటింగ్ చేస్తుంటారు. ఏమైనా మెయింటెనెన్స్ ఉంటే ఇస్తారు, అవి ఫ్రీనే. అంటే ఇందులో 2 రకాలు ఉంటాయి, మేల్ ఫీమేల్ ఉంటది. ఇందులో ఒకటి తీసేస్తారు. ఇప్పుడు ఈ 5 లైన్లు కట్ అయిపోయినాయి కదా, వాళ్ళు కట్ అయిపోయిన మెయింటెనెన్స్ వాళ్ళదే. ఏ చిన్న మెయింటెనెన్స్ ఇది కొద్దిగా ఒత్తుకుంటే కూడా పల్స చేయడం మెయింటెనెన్స్ వాళ్ళదే. వాళ్ళే చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇవి మనుషులతో పెట్టిస్తారా అన్న, లేదంటే ట్రాక్టర్ తో పెట్టిస్తారా మీరు? ఇది ఇప్పుడు మనుషులతోనే పెట్టించిన. కాకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిషన్ వచ్చింది ఈ మధ్యలో, ఒకటి చూసిన యూట్యూబ్ లో, ఆ మిషన్ తోటి పెట్టిద్దాం అని ఉంది. ఇప్పుడైతే మనుషులతో పెట్టించినాం ఈసారి. మొక్కకు గ్యాప్ ఎంత ఉంటుంది మనకు? మొక్కకు వాళ్ళు చెప్తారు 4 ఇంచులు అన్నా గానీ అంతే, 4-5 ఇంచులు పెట్టొచ్చు. ఈ సీడ్ అవి పెట్టొచ్చు. అవి ఆదా ఇంచు అంటారు దాన్ని, అది పెట్టేది. ఇది 4 ఇంచులు పెట్టినా చాలేదు. మొక్క నాటేటప్పుడు ఎలాంటి ఎరువులు వాడతారన్న మీరు? ఇప్పుడు వరకు డిఏపి వేసినాం మనం. ఎకరాకు 2 డిఏపి వేసిన. మొన్న ఇది మన తురాయికి వచ్చినప్పుడు ఎకరాకు 1 యూరియా, 1 పొటాష్. ఇంకేం వేరే ఎరువులు ఏం వాడలేదు ఇప్పటివరకు అయితే ఏం వాడాలి. ఒక ఎకర్కి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందా మనకు? ఇది వాళ్ళు చెప్పేది, కంపెనీ వాళ్ళు చెప్పేది 4 టన్నులు చెప్తారన్నా. అంటే 40 క్వింటాలు చెప్తారు. నేను యావరేజ్ 30-32 టన్నులు అయితే 32 క్వింటాలు అయితే తీసిన నేను. వాళ్ళు 40 క్వింటాలు అని చెప్తున్నారు. కష్టం, అంత దిగడం కష్టం. అంటే వాళ్ళు చెప్పిన పద్ధతి వాళ్ళు ఎంత చెప్పినా గానీ కష్టమే. 4 టన్నులు కష్టం అన్న. అంటే మీరు ఇప్పుడు ఈ పంట వేయడానికి ముఖ్య కారణం రేటు ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెంటల్ టెన్షన్ ఉండనా. ఇప్పుడు మిగతా పంటలు వేసుకుంటే, వర్షాకాలం పంటలు వేసుకుంటే ఎండాలి, రాసి ఇవ్వాలి, లేబర్ మెయింటెనెన్స్ ఎక్కువ. దీని లేబర్ మెయింటెనెన్స్ తక్కువ. ఇప్పుడు నేను తీసుకున్న లేబర్ పెట్టడానికి ఆ రోజు ఎకరకి 4 పడతారు. ఆ రోజు పెట్టేసి మళ్ళీ ఇప్పటివరకు నేను లేబర్ పెట్టలేదు దీంట్లో. మళ్ళీ 20 నీకు ఒక 2 పెట్టేసిన, 20 వేసినారు. మళ్ళీ తీసినప్పుడు 10 మంది లేబర్, అంతే. దానికి వేరుంటది లేబర్, దానికి ఎక్కువ. కలుపు మొక్కలు ఎట్లా చేస్తారు? కలుపు మొక్కలు కూడా మందు కొట్టేసాను. లేబర్ లేబర్ ఏం లేదు, మందు కొట్టేయడమే. ఒక మనిషిని తీసుకొని మందు కొట్టేయడం. సీడ్ పెట్టడం వల్ల మెయిన్ లేబర్ చార్జెస్ తక్కువ, ప్లస్ ఇన్కమ్ వచ్చేసి ఎక్కువ. అది 2200, 23 3000. ఇది ఫిక్స్డ్. ఇది ముందే ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ బై ఛాన్స్ మనకు వర్షాల వల్ల గానీ, ఇంకేదైనా వాళ్ళ విత్తనాలు షీడ్ వల్ల గానీ ఏదైనా మనకు లాస్ వచ్చింది అనుకో, వాళ్ళు ఎకరికి 40,000 ఇస్తారు మనకి. 40,000 కంటే తక్కువ దిగుబడి వచ్చింది అనుకో, మనం లాస్ వచ్చిందని చెప్తే 40,000 ఇస్తారు. అంటే అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ ఉంటుంది. అంటే ఇట్లా 2 years 3 years అని ఏమైనా ఉంటాయి? అంటే క్రాప్ ఈ క్రాప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ నువ్వు క్రాప్ వాళ్ళు నీ ఇష్టం ఉంటే పర్సనల్ పెడితే సంబంధం లేదు. 3-4 years అని ఏం లేదు. ఇది ఇంకోటి 110 days లో ఇది కటింగ్ చేసేస్తారు. ఒక 110 రోజులు పెట్టినప్పుడు డేట్ రాసుకుంటారు వాళ్ళు. మన దగ్గర కూడా రాసుకుంటాము. 110 రోజుల్లో కటింగ్ కంపల్సరీ. ఒక 1-2 days అటు ఇటు అయితే 110 days లో కటింగ్ అయిపోతుంది. హార్వెస్టింగ్ టైం లో ఏమన్నా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఏముందన్న? ఇప్పుడైతే దీనికి లేబర్ దొరుకుతారన్నా. దీనికైతే దొరుకుతారు కంపల్సరీ. అది మీ వర్క్ వచ్చి కొంచెం లేబర్ కి ఇబ్బంది ఉంది కానీ దీనికి దొరుకుతారు.
మాక్సిమం దొరుకుతారు, మాక్సిమం దొరుకుతారు. ఓకే అన్న, ఈ మొక్కజొన్నకు వచ్చే ప్రధాన వ్యాధులు ఏందన్న? మరి ప్రధాన వ్యాధులు అంటే కత్తెర పురుగు ఒకటి వస్తుంది అన్న. కత్తెర పురుగు వచ్చినప్పుడు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. పెద్ద మందులు ఏమి ఉండవు, అవి బెంజర్ గానీ అలాంటి పొక్కలేని గానీ పెట్టేసుకొని తీసుకోవచ్చు. అవే 2 సార్లు వస్తుంటాయి కత్తెర పురుగులు మెయిన్ ఈ మొక్కకు వచ్చేది. ఇక అంతకుమించి ఏముండదు అన్న. ఓకేనా, ఈ మొక్కజొన్న కందెలు లావు కావడానికి కొద్ది మందులు డ్రిప్ లో విడిచే అవకాశం? పొటాష్ ఇడవాలన్న. పొటాష్ 999 అవి ఇడిస్తే ఇది మొక్క ఇప్పుడు ఇడవాలి. ఇప్పుడు ఇడిసే స్టేజ్ డ్రిప్ ఉంది కాబట్టి ఇప్పుడు పొటాష్ ఇడుస్తుంటాం. ఎప్పుడన్నా ఇడిచినప్పుడల్లా ఎకరాకు 5 కిలోలు ఇడిస్తే కొద్దిగా ఎత్తు అనేది గింజ గట్టిగా వస్తుంది, వెండి గట్టిగా వస్తే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, వాస్తవానికి మేము ఈ సీడ్ మొక్కలు పెట్టాలంటే చుట్టుపక్కల కొద్ది దూరం తర్వాత వేరే మొక్కలు పెట్టొద్దు అని అది వాస్తవమే. అది మినిమం 100 మీటర్స్ ఉండాలంటారు. ప్లస్ మన మొక్క పెట్టిన తర్వాత ఒక 30 డేస్ తర్వాత పెట్టమంటారు. మన ముందు ఉండాలి, ఒక 30 డేస్ గ్యాప్ ఉండాలి. పక్క పంటకి ఈ పంటకి ఒక 30 డేస్ గ్యాప్ ఉండాలి. ప్లస్ ఒక 100 మీటర్స్ దూరం ఉండాలంటారు. 100 మీటర్స్ దూరం ఉండాలంటారు వాళ్ళు, కంపెనీ వాళ్ళు చెప్పారు. అది కూడా ఈ మొక్క పెట్టి ఎన్ని రోజులు అయిందన్న మీరు? ఇది ఇప్పుడు 82 డేస్ అవుతుందన్న. 82 రోజులు అవుతుంది ఇప్పుడు పెట్టి. మనకు మొత్తం ఎన్ని రోజులకు వచ్చేస్తుంది? 110 డేస్ లో కటింగ్ అయిపోతుంది. 110 రోజులలో కట్ చేసుకుంటారు వాళ్ళు. ఒక్క రోజు అటు ఇటు 2 డేస్ అటు ఇటు కావచ్చు. నెక్స్ట్ మంత్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు వేసినా మీరు? ఇప్పుడు నేను 3.5 ఎకరాలు వేసినాను. 3.5 ఎకరాలు మొత్తం అంజేది ఎంత వచ్చే అవకాశం ఉంది మీకు? నాకు ఎకరాకి వాళ్ళ చొప్పున కాకుండా నా చొప్పున తీసుకున్నా గానీ నేను ఒక 105 నుంచి 110 క్వింటాల వరకు తీసుకుంటాను. 105 నుంచి 110. అమౌంట్ ఎంత వచ్చే అవకాశం ఉంది? అమౌంట్ వచ్చేసి ఇప్పుడు ఎకరాకి వచ్చేసి క్వింటాల్ కు 3,000 అంటేనా, మనకి ఇప్పుడు 30 క్వింటాల్ అంటే కూడా 90,000. ఎకరాకి 90,000 వస్తుంది. ఎకరాకి 90,000. ఇక దాని దగ్గర 3 లక్షల చిల్లర 3 లక్షల చిల్లర అయితే వస్తుంది. ఎకరాకి 90,000 అయితే కంపల్సరీ వస్తాయి. అంటే మనము పాత పద్ధతిలో వేసే మొక్కకు దీనికి మన రేట్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఆ రేట్ కార్డ్ వచ్చే డిఫరెన్స్ ఉందన్న. దానికి దీనికి మన కేజీ కార్డ్ వచ్చేసి 8 రూపాయలు తేడా ఉంది. అది ఇప్పుడు మార్కెట్ లో 21, 22 మాట 23 ఉండొచ్చు. ఈ 3,000 ఫిక్స్ రేట్ ఉంటది. ప్లస్ మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఇది ఏదైనా వ్యాధి వస్తుంది అంటే కంపెనీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ మందు ఇస్తారు, స్ప్రే గానీ. లేకుంటే మనకు మేము తెచ్చుకుంటాము అంటే మనకు ఏ మందు వాళ్ళు చెప్పేస్తారు, మనం తెచ్చుకోవచ్చు కూడా. మనకు అది ఎక్కువ బెనిఫిట్. దానికి ఏమైనా అటాక్ అయింది అంటే వాళ్ళు వస్తారు డైలీ. మనకు 2-3 డేస్ లో ఒకసారి వచ్చేస్తారు వాళ్ళు. హెడ్ ఆఫీస్ నుంచి కానీ వాళ్ళు వస్తారు. లేబర్ వచ్చేసి ఇప్పుడు ఈ కటింగ్ అంతా లేబర్ చూసుకుంటారు. మనం ఓన్లీ విత్తనం పెట్టినప్పుడు ప్లస్ ఇది మన ఎన్ను కట్ చేసినప్పుడే మన లేబర్. మధ్యలో ఏ లేబర్ అయినా వాళ్ళది. అంటే ఇదే పంట వేయాలని మీకు ఎవరన్నా సలహా ఇచ్చిందా, లేకపోతే మీరే తెలుసుకొని చేస్తున్నారా? సలహా అంటే నాకు ఒక క్యాండిడేట్ ఇంతకుముందు బంటారా మండలంలో చేసిన క్యాండిడేట్ ఒక ఆయన ఇట్లా ఫ్రెండ్ చెప్పిండు అన్నట్టు. చెప్తే సరే చూద్దాం రాను ఒకసారి రమ్మన్నా. వాడు చెప్పేందుకు ఒక ఎకర ట్రై చేసిన. అప్పుడు నాకు 28 క్వింటాల్ వచ్చింది. లాభదాయకంగా మంచిగా ఉంది. 28 క్వింటాల్ ఉంది అప్పుడు, మంచిగా ఉంది. ఇక దానివల్ల ఇక నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈసారి ఎక్కువ పెట్టిన, ప్రతిసారి ఎకరన్నర పెట్టేవాడిని. ఈసారి 3.5 ఎకరాలు పెట్టిన. ఎన్ని సార్లు నుంచి చేస్తున్నా మీరు ఈ పంట? 3 years అవుతుంది. ఇది 4th రన్నింగ్. ఇది 4th రన్నింగ్. ఇయర్లీ ఒకటేసారి వేసుకుంటా వెళ్ళదు మళ్ళీ కంటిన్యూ. ఎందుకంటే నేను ఆలుగడ్డ పెట్టుకుంటా, అది నాకు వేరే క్రాప్ ఉంది కాబట్టి ఇయర్లీ ఒకటేసారి తీసుకుంటాను. ఇంతకు ముందు ఏమైనా పంట పెట్టి ఇది పెట్టినరా? ఇంతకుముందు ఆలుగడ్డ పెట్టుకున్నాం. జన్మ తీసి ఆలుగడ్డ పెట్టి ఆలుగడ్డ తీసేసి ఇప్పుడు ఇది పెట్టిన. ఇప్పుడు ఇది తీసిన తర్వాత వేరేది ఇది తీసినాక ఇప్పుడు మళ్ళీ జన్మే వస్తాను ఇందులో. ఇది ఒక 2 ఎకరాలు పెట్టింది, ఇందులో జన్మ వస్తుంది. ఇంకా పక్క 1 ఎకరన్నర పెట్టింది, అందులో మినిమం వస్తుంది. ప్లస్ మళ్ళీ మినిమం ఈ జన్మ 2 తీసేసి ఆలుగడ్డ పెట్టేసుకుంటాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. 3 ఎకరాలలో మక్క సాగు చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా, దీనికి చీడపీడల బెడద, పండుల బెడద ఏమైనా ఉందా అన్న? పందులు వస్తాయనా? పందులు బాగానే ఉన్నాయి ఏరియాలో పందులు. అయితే సోలార్ తీసుకున్నాము. సోలార్ వచ్చి స్టార్ట్ 6,000 నుంచి కూడా ఉంది. మాకు 13,000 పడ్డది. దాని ఒక 18-20 ఎకర్ వరకు వస్తుంది. 6,000 కి స్టార్ట్ మినిమం 4-5 ఎకర్స్ వరకు వస్తుంది. అది పెట్టి నుంచి ఏమి వస్తలేవు పందులు గానీ మన కొనంగలు ఇవి కూడా వచ్చే ఛాన్స్ అయితే తక్కువ రావు. సోలార్ బాగా పెట్టుకోవాలి. అది పోతే 2 క్వింటాల పైసలు వాడైనా పర్లేదు పెట్టుకోవాలి. దాని నుంచి అసలు పందులు పెడతలేదు. మన కోయిర్ మండలంలోని శ్రీకాంత్ రెడ్డి అన్న న్యూజివీడు సీడ్స్ వాడి లాభదాయకంగా ఉందని చెప్పేసి చాలా రోజుల నుంచి వాడుతున్నా అని చెప్పేసి అన్నారు. అన్న ఇలాగే లాభసాటిగా వ్యవసాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు అన్న.